సాంకేతికతలో సానుకూలంగా స్పందించడం. కానీ వేదిక వేరే ఒకటి అంశం ఇంకొకటి రావద్దనే ఉద్యోగాన్ని అర్థం చెప్పారు. వేరే ఇంకా తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతూ, మీరు టైం లేకపోతే నేనే వస్తాను, పర్వాలేదు. యూఆర్ బిజీ యువర్ కమిటీ. అదేవిధంగా ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ పెద్దలు అమరన్న గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను. నేను ఎన్ఎస్సీ నాయకుడిగా 87లో నా డిగ్రీ కాలేజీ విద్యార్థి ఉద్యమాన్ని ప్రారంభించుకుంటే ఇలా 2024 అంతేనన్నా. అప్పుడు అన్న ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ కరీంనగర్లో. సో అప్పటి నుంచి నా విద్యార్థి రాజకీయాన్ని మా గురువు చొక్కారావు గారి దగ్గర నుంచి చూస్తూ ఉండండి. ఈరోజు నేను హైదరాబాద్కు సంబంధించి ఈ మధ్య ఏర్పడ్డ ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల పాలన కింద వచ్చిన ప్రభుత్వంలో మంత్రిగా హైదరాబాద్ లాంటి స్టేట్ హెడ్ క్వార్టర్కు ఒక పార్టీ కార్యకర్తను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం తక్కువ ఉంది కాబట్టి ఒక సంస్థాగతంగా నడపాలనే ఉద్దేశంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. తప్పకుండా అన్ని సమస్యలకు సంబంధించి జవాబుదారీతనం కూడా ఈ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటాననే మాట మనం చేస్తూ, ఈరోజు గతంలో పనిచేసి జర్నలిస్టు వృత్తికి ఒక వన్నె తెచ్చినటువంటి వాళ్ళ పేరు మీద అవార్డు ఇచ్చుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. ఎందుకంటే వృత్తిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఒడుదుడుకులు, వృత్తిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని, వృత్తిపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సమాజంలో కావచ్చు, అయినప్పటికీ కూడా హైదరాబాద్ జర్నలిస్టులుగా అనేక రకాల సమస్యల మధ్య జీవితం కొనసాగిస్తున్న సందర్భంలో మరి మిత్రుడు పెద్దలు అస్గర్ గారి పేరు మీద ఈరోజు ఒక అవార్డును, అది కూడా సీనియర్ జర్నలిస్ట్గా లేదా తనకు సంబంధించిన నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం అనేటువంటి దాని సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జీవితంలో ఎవరికైనా ఒక చరమాంకం, ఒక ఘట్టం, ఆ ఘట్టంలో ఆ వృత్తిలో, ఎందుకంటే ఒక పాత సంఘటన ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న, ఒకరోజు హరిద్వార్లో అఖిల భారత జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుల సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో ముకుల్ వాస్ని గారు వచ్చినారు. ముకుల్ వాస్ని చెప్తా ఉన్నారు, దేశం మొత్తం మీద ఇన్ని మంది జిల్లా అధ్యక్షులు, ఆనాడు 560-600 మంది జిల్లా అధ్యక్షులు వచ్చినారు. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల 28 రాష్ట్రాల, 29 తెలంగాణ లేదు, వచ్చినారు. జాతీయ ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు చాలామంది ఉన్నారు. ఎన్ఎస్సీ మొత్తం భారతదేశ